చేయొద్దని చెప్పుకుంటారు. ఇకపోతే ఈరోజు మీరు చాలామందికి అనుమానం ఉండొచ్చు, ఎందుకు ఈ పీసీఐఎఫ్, దీనివల్ల ఏ మురుగు పెట్టబోతున్నారు, అసలు ఈ సమస్య అవసరమా అనేటువంటి విషయాన్ని మొదట మీకు నేను తెలియజేసి మిగతా విషయాల్లోకి వస్తాను. మిత్రులారా, గత 78 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో బీసీలకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగదు. ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది నా ఉపన్యాసంలో నేను చెప్తాను. అయితే ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయాల గురించి చాలామంది బీసీలకు తెలియదు. ఇవాళ గ్రామాలకు వెళ్ళి ఎవరినన్నా బీసీ అంటే ఆయన కులం చెప్తాడు, కానీ బీసీ అంటే ఎందుకంటే ఈ రోజు కూడా బీసీల అవగాహన లేదు. ఈ రోజు కూడా బీసీల అవగాహన గ్రామాలలో లేదు. సో అందుకే గ్రామాలలో గడప గడప బీసీ నాదాన్ని, బీసీ వాదాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో, ఈ బీసీ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో బీసీఐఎఫ్ పెట్టడం జరిగింది. ఇవాళ సంఘాలు లేవా? చాలా సంఘాలు ఉన్నాయి. మరి ఆ సంఘాలు కూడా పనిచేస్తున్నాయి కదా అంటే, ఆ సంఘాల్లో కూడా నేను చాలామందిని చూశాను, వాళ్ళకు కూడా సబ్జెక్టు అనేది అంతగా లేదు. గత 1.5 years నుంచి బీసీఐఎఫ్ వచ్చిన తర్వాత మనం స్టాటిస్టిక్స్తో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేస్తుంటే ఇవాళ అందరూ కూడా స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నారు. అందుకే మనకి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందరికీ అందిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కులగన్న జరిగిందంటే వాళ్ళు ఏదో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఏదో సచ్చులతోటి లేదా చిత్తశుద్ధితో చేసింది అనుకుంటే మన పొరపాటు. ఇంతకుముందే ప్రసన్న హరికృష్ణ గారు చెప్పారు, నేను దాంట్లో ఎక్కువ డెప్త్గా పోదలుచుకున్నాను. ఎప్పుడైతే తాజ్కృష్ణ హోటల్లో మేము గత జూలై 30 రోజు 2024 రోజు ఒక మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటర్ లిస్టుల ద్వారా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోతున్నారు, మరొకసారి బీసీలు దగాకు మోసానికి గురవుతున్నారు, ఖచ్చితంగా మనం అందరం కూడా దీన్ని రిజిస్టర్ చేయాలని చెప్పి బీసీ సంఘాలందరినీ కూడా సమావేశపరిచి మేము చెప్పిన తర్వాత అప్పుడు బీసీ సంఘాలు యాక్టివేట్ అయ్యి రాష్ట్రంలో అంతా కూడా చైతన్యం వెల్లివిసి మరి బీసీలు కులగన్న కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కులగన్న చేసిందే తప్ప వాళ్ళు సొంతంగా చేయలేదు. అట్లాగే మనకు చూస్తున్నాం చాలా ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా మంత్రులు కూడా చూస్తే కొంత బీసీలకు వాటా రావడం జరిగింది. సో మనం బీసీ వాదాన్ని కొంత గడప గడపకు తీసుకెళ్ళినప్పుడు మరి ఇంకా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో రాబోయే కాలంలో మీరు అందరూ చూస్తారు. ఇవాళ మేము బీసీఐఎఫ్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ వాదాన్ని పెంచాలి ఒకటి, రెండోది బీసీల కొరకు పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాలను సమైక్యపరచాలి ఒకటి. సో మరి సంఘాలను సమైక్యపరిచినాం కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కొంత బీసీ వాదం కూడా ముందుకెళ్తుంది. మూడవది ఏంటంటే రాబోయే కాలంలో బీసీఐఎఫ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కనీసం ఒక 1000 మంది బీసీ నాయకుల్ని తయారు చేయాలి మా టార్గెట్. రాబోయే కాలంలో వాళ్ళే ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి, ఇంకా వేరే వాళ్ళు ఉండరు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మాట్లాడితే 50% సీలింగ్ను మేము బద్దలు చేస్తామంటుంది. మీరు సీలింగ్ బద్దలు చేయాల్సిన అవసరం లేదు, మేమే మీ రాజ్యాధికారాన్ని బద్దలు చేస్తామని చెప్తూ ఉన్నాం. అది ఆ చైతన్యం ఇవాళ మా దాంట్లో వచ్చింది కాబట్టి మేము ఇలా మీ ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడగలం. అయితే ఇక్కడ బీసీఐఎఫ్ మిగతా వారి సంఘాలకు తేడా ఏంటని అనుకుంటే, బీసీఐఎఫ్ అనేటువంటి సంస్థ రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్న సంస్థ. ఇప్పటి వరకు ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా చాలా వరకు ఏంటంటే స్కాలర్షిప్స్, హాస్టల్ అడ్మిషన్స్, కాలేజెస్ గురించి మాట్లాడింది. అంటే అది అవసరం లేదని కాదు, అవన్నీ కూడా అవసరమే. కానీ వాళ్ళ నేరులో పోయి మన వరకు ఉండేది, మనమే సీట్లో కూర్చుంటే ఎన్నంటే మనమే శాంక్షన్ చేసుకోవచ్చు కదా, వాడేంటి మనకు శాంక్షన్ చేసేదని మనం. సో అందుకని మాకు వాళ్ళకున్న తేడా ఏంటంటే ఇవాళ రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అనే ఉద్దేశంతో మనం బీసీఐఎఫ్ అందరి మైండ్ సెట్ను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈరోజు బీసీలకు ఏం అన్యాయాలు జరిగినాయి అనే విషయం గురించి మాట్లాడాలంటే, మొట్టమొదట భారత రాజ్యాంగంలోనే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. భారత రాజ్యాంగంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కావు, బ్యాక్వర్డ్ క్లాసు. ఎవరి క్లాసు, వీళ్ళని ఎట్లా గుర్తించాలి, వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి దాన్ని నిర్ధారించడానికి ఈ దేశంలో
కేంద్ర ప్రభుత్వానికి 47 సంవత్సరాలు పట్టింది, 46 సంవత్సరాలు పట్టింది. 1947 నుంచి 1993 46 సంవత్సరాల కాలం బీసీలు మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అందజేయబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వస్తే 73, అంటే దాదాపు అది కూడా 26 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింది. అంటే 2 తరాలు నాశనమైనారు. రాష్ట్రంలో 1 తరం, కేంద్రంలో 2 తరాలు. కేంద్రంలో మొట్టమొదటి రిజర్వ్ 47 తర్వాత లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగింది. ఒక్క ఉద్యోగంలో కూడా బీసీలు లేరు. 1993కి బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తీస్తే 4%. కేంద్రంలో ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళకు రాజ్యాంగంలో రాసినారు. నేను ఇంతకుముందే చెప్పిన మనం క్లాసులో ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం చెప్పినారు? షెడ్యూల్డ్ క్యాస్ట్. ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. అంటే కులాలు ఏంటనేది మనం గుర్తించి అందులో రాజ్యాంగంలో పెట్టేసినారు. అప్పుడే ఎస్టీ అంటే ట్రైబ్స్ గుర్తించి అక్కడ పెట్టినారు. కానీ బీసీలు అంటే ఏ కులాలు బీసీలు అనేది గుర్తించడానికి 46 సంవత్సరాలు పట్టింది కేంద్రంలో. అది అక్కడ జరిగినటువంటి అన్యాయం. అట్లాగే రాజ్యాంగ సభలో కూడా బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ గురించి మాట్లాడితే కొంతమంది ఆపోజిషన్ వీళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. అందుకే 46 సంవత్సరాలు పట్టింది. అది కూడా ఎంత మన జనాభా తమాషా ప్రకారమా? ఇవాళ భారతదేశంలో అన్ని కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి, ఓసీలకు ఉన్నాయి. ఎస్సీలకేమో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఉన్నాయి, ఎస్టీలకేమో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఉన్నాయి. ఓసీలు 10% లేని ఓసీలకు కూడా 10% రిజర్వేషన్లు. మరి 52% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు ఎట్లా? ఎలాంటి సామాజిక న్యాయం అది? మనం ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తారు, ఎస్టీలకు ఇస్తారు, ఓసీలకు కూడా ఇస్తారు, లాస్ట్కి వస్తారు. బీసీలకు ఎందుకు ఇవ్వరు? అడిగితే సమాధానం లేదంట. ఇవాళ మీకు ఈ 42% రిజర్వేషన్ గురించి కొంత మాట్లాడతాను. అయితే మీకు కొద్దిగా దానికంటే మొదలు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. బీసీలు ఎవరని గుర్తించడానికి నెహ్రూ గారు అంబేద్కర్ గారి డిమాండ్ మేరకు 1953లో కాకా కాలేకర్ కమిషన్ అని ఒక కమిషన్ పెట్టారు. ఆ కాకా కాలేకర్ కమిషన్, ఆయన బ్రాహ్మణ్, ఓకే, ఆయన బ్రాహ్మణ్ అయినాక మాత్రం నష్టమేం కాదు. ఆయన కూడా 2399 కులాలు బీసీ కులాలుగా గుర్తించి వీళ్ళకు రిజర్వేషన్లు ఏ కేటగిరీ ఉద్యోగాలలో 50%, బి అండ్ సి కేటగిరీ, డి కేటగిరీ ఉద్యోగాల్లో అదొక 50% ఇవ్వాలి. తర్వాత విద్యలో కూడా ఇవ్వాలని చెప్పేసి, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేస్తే నెహ్రూ గారు పార్లమెంట్లో పెట్టకుండానే 1960లో రిపోర్ట్ ఇచ్చి పక్కన పాడేసి ఇక అయిపోయింది. బీసీల గురించి మాట్లాడే సబ్జెక్ట్ లేదు. 60లో దాన్ని రద్దు చేసేసాడు. కాకా కాలేకర్ కమిషన్ రద్దు చేసి రాష్ట్రాలకు ఒక లెటర్ రాసి పంపాడు. ఏమని? బీసీల గురించి కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్రాలే మీరు చూసుకోండి, మీరే కమిషన్ చేసుకుని బీసీలను మీరే గుర్తించండి, మీరే రిజర్వేషన్లు ఇచ్చుకోండి అని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపించేసి, ఆ తర్వాత మన రాష్ట్రంలో శివశంకర్ లాంటి వాళ్ళు, గుండా లక్ష్మణ్ బాబుజీ, గౌతులచరణ ఇట్లాంటి చాలా పెద్దల కృషితోటి 2-3 కమిషన్లు వచ్చినాయి. ఏ కమిషన్ వచ్చినా, ఏ రిపోర్ట్ ఇచ్చినా కోర్టులు కొట్టేసినాయి. ఎందుకంటే కులం ప్రాతిపాదికగా మీరు రిజర్వేషన్ ఇవ్వదు. సరే, అల్టిమేట్గా 1971లో కూడా అనంతరామన్ కమిషన్ మీద ఇస్తే హైకోర్టు కొట్టేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఓకే ఇవ్వచ్చు అంటే మనకు అప్పటి నుంచి 25% రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో 73 నుంచి అమలైంది. ఇకపోతే కేంద్రంలోకి వచ్చేస్తే, కేంద్రంలో ఎప్పుడైతే కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ను నేను